బాలు రాత్రి ఇంటికి రాకుండా ఇంటి ముందే తన క్యాబ్‌లో పడుకుంటే సత్యం వచ్చి, "ఏంట్రా ఇక్కడున్నావు? నీకు అక్కడ మీనా మీద కోపం వచ్చే కదా ఇలా చేశావంటే" ఈలోపు బయటకొస్తుందనమాట మీనా. ఇదంతా వింటుంది. అయితే విన్న తర్వాత అప్పుడు బాలు ఏమంటాడంటే, "దానికి నాకన్నా కూడా బంగారం అంటేనే ఎక్కువిష్టం. ఆ బంగారం కోసమే చచ్చిపోతుంది అంటే, నువ్వు తప్పు చేసావు కాబట్టే నువ్వు బయటున్నావు. నువ్వు నా మీదకి తొయ్యకు" అంటే, "ఏంటి గొలుసు గొలుసని అంత చచ్చిపోతున్నావు? అయినా ఇదంతా కూడా మా నాన్న ఇచ్చిన డబ్బే కదా అని చెప్పేసి చాలా షాకింగ్‌గా మాట్లాడితే, అది విన్న మీనాకి మనసు విరిగిపోతుంది. ఏంటి నీకు తెలుసా? నీకు తెలుసా? అని చెప్పి చేతిలో ఉన్న పిండిని పడేస్తుందనమాట. అయితే ఇక అది చూసి అందరూ షాక్ అవుతారు. బాలు కూడా ఇంకేం మాట్లాడకుండా అలా సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. ఈలోపు ప్రభావతికి దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా, "ఆ! ఇంటి పరువుని మొత్తం రోడ్డుకి ఇచ్చేశారు" అంటూ దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న బాలు, మీనాలిద్దరూ కూడా చాలా బాధపడతారనమాట. మీనాని బాలు అర్థం చేసుకోవడంలో ఒక అడుగు వెనక వేశాడేమో అనిపిస్తుంది. కానీ త్వరలోనే మీనా ఒక నిజాయితీ అన్నీ కూడా తెలుసుకుంటాడు.